హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. క్యాప్సికమ్ మసాలా కర్రీకి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, కొన్ని నువ్వులు వేసుకొని వేయించుకుందాం. ఇందులోకి అలాగే వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మిక్సీ జారులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాము. అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొన్ని స్పైసెస్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, అలా అయితేనే బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. అలాగే కొద్దిగా పుదీనా వేసుకున్నాం. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాం. మనము ఈ టమాటా ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి కలుపుకుందాం. అలాగే కొంచెం సేపు బాగా మగ్గనిచ్చిన తర్వాత చింతపండు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇలా మసులుతుండగా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. వేసి కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, క్యాప్సికమ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.